And I really want to thank our director who took me for this because I never done a film like that. So I don't know why he took me. I don't know why, but yeah, I want to thank him, and especially I want to thank our AD. There are two people, Murli and Kalyan. Uh, Actually, they both helped me a lot when I came to this team. Especially Kalyan, he helped me a lot for the dialogues and things. So I think because of these guys, I was able to do this. Actually, yeah, there is Brahmat, but I feel these three people are really good friend of mine. But I feel because of Kalyan and Murli, I did what is there on the screen. So Ramu was very patient. Sorry, Ram Garu was very patient till I do it. So I really want to thank them and very happy. I'm very happy to see this. Malavika. Okay. And, your past film is Joy is very special film. So many fans are heart beating as resonant to that. So can you tell about some dialogue in Joe movie? Actually, it's been 2 years. I really don't remember. The single dialogue, Joe, something like that. అన్న నీకేమన్నా గుర్తుంటే చెప్పు, ఆవిడ చెప్తారు. నీకు గుర్తుంటే చెప్పు, ఆవిడ చెప్తారు. Yeah, you tell me. I'll repeat it. Malavika, actually Joe is dubbed in Telugu also. You're familiar to us. What made you choose this script? Any special? The same thing what I told. I have never heard a script also like this. Mostly the scripts I get is similar to Joe, a simple girl. So this was very different. The same I told, nobody gets me this kind of a script. So I wanted to try something different, and also Telugu. I have never done a Telugu film. So yeah, What are the differences you have noticed in Telugu film industry and other industries as you are a debutant here? Telugu, comparatively Telugu is a big industry. And the movies also what to say, what can I say, it's more, actually there are same films in every industry, but I have never done it. So what I have got is mostly I told you. So this is something this is so rich, this is more, what to say, I really don't know how to say that, but yeah, this is something very different. All the best. సుహాస్ గారు, సో 2 క్వశ్చన్స్ సార్. సో అంటే టీజర్ బాగుంది. సో ఇందాక మా వాడు అడిగినట్టు, అండ్ యాక్టింగ్ నుంచి యాడ్స్కి వచ్చారు, చాలా బాగుంది. బట్ ఒక యాడ్ చేస్తే సినిమాకి అంత ఛార్జ్ చేస్తున్నారు, యాడ్కి కూడా అంతే ఛార్జ్ చేస్తున్నారని బయట టాక్. అది ఎంతవరకు నిజం? ఏం టార్చర్ అయిపోయింది నాకు ఇది జీవితం. మంచిగానే ఇచ్చారు అంతే. కాకపోతే అందుకున్నంత నెంబర్ లేదు. ఇదేంటో నేను యాక్టింగ్ బాగా చేస్తాను, అయ్యి వదిలేసి రెమ్యునరేషన్ బాగా తీసుకున్నాను, ఇది వచ్చేస్తాను. అండ్ ఇంకోటి, స్పిరిట్ కూడా ఆడిషన్ కాల్ వచ్చింది కరెక్ట్గా, మీరు ఏదో ట్రై చేస్తున్నారని. ఏది? ఎంతవరకు కరెక్ట్ అది? దేని స్పిరిట్లో లేదు లేదు వస్తే చెప్పేస్తాను. ఓకే, డన్ డన్, థ్యాంక్ యూ. సుహాస్ గారు, నెక్స్ట్ అంటే హిట్ 2 తర్వాత నెక్స్ట్ అంటే బాగా థ్రిల్లర్ జోనర్స్ ఏం టచ్ చేయట్లేదు. అది దాంట్లో మంచి అప్రిషియేషన్, అప్లాస్ మంచిగా వస్తుంది. ఎందుకు నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? విలన్ గానా? సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఏమైనా? సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కానీ విలన్ అనకండి సార్. మేము ఇక్కడ ఇంత డబ్బులు పెట్టుకొని హీరోగా చేసుకుంటున్నాం, మళ్ళీ మీరు విలన్ అంటే తన నెక్స్ట్ ప్రాజెక్టు ఆ డైరెక్టర్ ఏడుస్తాడు. మీకు అర్థం కావట్లేదు, మీరు చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు, ఇక్కడ చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఒకటి నాకు చాలా నచ్చింది, యాక్చువల్గా చేయలేకపోయాను దీంట్లో, మన సందీప్ గారి దాంట్లో మౌగ్లీలో చేయాలి, యాక్చువల్గా చేయట్లేదు ఇప్పుడు. బట్ తమిళ్లో వస్తుంది. ఓకే, ఈగర్లీ వెయిటింగ్. సుహాస్ గారు, యాక్టర్గా మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేశారు. రైటర్ పద్మశ్రీ కానివ్వండి, అంబాజీపేట కానివ్వండి, అట్లా ప్రతి ఫిలింని మీరు న్యాయం చేశారు, జస్టిస్ చేశారు. సో ఆడియన్స్కి ఫ్యాన్స్ కాకుండా అడ్మైరింగ్ ఉంటుంది మీ యాక్టింగ్ పరంగా. సో ఈ మూవీ అయితే ఫస్ట్ టైం రోమ్ కామ్ ట్రై చేస్తున్నారు కదా. సో యాక్టర్గా ఆడియన్స్ని మీరు ఎంతవరకు మెప్పించగలరు? కొత్తగా ట్రై చేశారు కాబట్టి, అంటే ఒక స్టెప్ ఎక్కుతారా? సో ఆల్రెడీ చూశారు కాబట్టి ఓహే సుహాస్ రెగ్యులర్గా చేస్తాడు అనిపించుకోవచ్చా? అది తెలియదండి, చూసి చెప్పాలి. ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ ఇందులో ముఖ్యంగా నాకు చాలా మొత్తం 6 సాంగ్స్ తీశారు. అండ్ ఫస్ట్ టైం చాలా నేను యాక్చువల్గా డ్యాన్స్ బాగా చూపించుకుంది ఈ సినిమాలో. చాలా చాలా మంచి డ్యాన్స్ ఉంటుంది ఈ సినిమాలో, అది నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. సుహాస్ గారు, ఇక్కడ జనకైతే కనుక మీకు నచ్చి యూఎస్ రిలీజ్ చేశారు కదా, సో మరి ఇది కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇది లేదండి, అంటే ఆల్రెడీ చేశారు.
ఫ్యూచర్లో ఇంకా సుహాస్ ఓన్లీ యాక్టర్ అండ్ ఇట్లా ఉంటారా? నెక్స్ట్ ఇంకేమన్నా వేరే ఏమన్నా చేయగలుగుతారు? అంటే అందరూ చాలామంది ఇప్పుడు నాని గారు చూస్తుంటే ప్రొడ్యూసర్గా చేస్తుంటాడు ఆయన సినిమాలు, ఓన్ ప్రొడక్షన్. చాలా టైం ఉందండి. చాలా టైం. ఇంట్రెస్ట్ ఉంటుంది ఆబ్వియస్గా, కానీ చాలా టైం పడుతుంది. ముందు మనం అసలు మరీ స్క్రాచ్ నుంచి వచ్చాం కదా, సో ఫస్ట్ ఈకొని అన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టెప్పులు వస్తే అప్పుడు ఆలోచించాలి. అంటే మీకు ఎక్కువ స్టోరీస్ వస్తుంటుంటాయి, కొన్ని చేయలేని సందర్భం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి టైంలో అది నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను ఏం చేయలేను టైం అది. ఇంకా చూడంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వక అంబా వెళ్ళిపోతుంది అనుకుని వదిలేయటం తప్ప ఇంకేం చేయలేను. బ్రహ్మగారు టీజర్లో స్టార్టింగ్ చూస్తుంటే ఆ కోట ఒకటి బాహుబలి కోటలా కనిపించింది సార్. అది అంటే ప్రతిది కూడా మీ అంటే సెట్స్ ఎక్కువ బడ్జెట్తో కూడుకుంటుంది. ఈ సినిమాకి అంత అవసరం అనిపించిందా? ఎట్లా ఎంత అంటే సినిమాకి మన కథ విన్నప్పుడు దానికి ఏం కావాలో ప్రతిదీ మనం చేయడం, ఆ న్యాయం చేయాలండి. ఆ న్యాయం చేసే దాంట్లో బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ బడ్జెట్ ఇష్యూస్ ఎప్పుడు పెట్టలేదు. మేము అడిగిందంతా ఇచ్చారు. సో ఈ సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది. టెక్నీషియన్స్ అంతా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అందరూ కలిసి రాముకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సుహాస్ గారు ఇందాక చెప్పారు మంచి సాంగ్స్ ఉన్నాయని. నేను ఒక సాంగ్ చూశాను, నేను షాక్ అయిపోయాను. సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఇందులో. సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు, అంత మంచి డాన్స్ చేశారు ఆయన. నేనే నమ్మలేకపోయాను. సో ఈ సినిమాకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేశారు. యాక్చువల్ అంటే గబ్బర్ సింగ్కి అంటే అప్పుడు ఆ టైంలో మీరు ఆ సినిమాకి మీరే ఆర్ట్ డైరెక్టర్. సో అప్పుడున్నటువంటి ఆ సెట్స్ ఖర్చుకి ఇప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే పెరిగిందా తగ్గిందా? ఎందుకంటే మొన్న దిల్ రాజు గారు ఒక మాట కూడా అన్నారు, సినిమా బడ్జెట్ అంతా డిసైడ్ చేసింది యాక్చువల్ చెప్పాలంటే సెట్ వర్క్ దగ్గరే సినిమా అనేసి. సో ఇది దీనిపైన మీరు ఇప్పుడు సెట్స్ ఖర్చు పెట్టే దగ్గర ప్రతి ప్రొడక్షన్ డిజైనర్, ప్రతి ఆర్ట్ డైరెక్టర్ ఆలోచించాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద కనిపించినప్పుడు దానికి ఆ సీన్కి వాల్యూ ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టచ్చండి. సీన్ మన స్క్రీన్ మీద కనిపించినప్పుడు దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టడం వేస్ట్. ఇది థింక్ చేస్తే చాలా బడ్జెట్ తగ్గుతుంది. ప్లస్ ప్రతి సినిమాకి ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చోట్ల ఏమవుతుందంటే ప్రీ ప్రొడక్షన్ జరగదు, హడావుడిగా సినిమా చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ జరిగితే ఏంటంటే షార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ప్రతిదీ డిస్కషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ తక్కువ అవుతుంది, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు. నా స్టైల్ అయితే అది అలాగే చేయాలనుకుంటాను నేను. అంటే అంటే గబ్బర్ సింగ్ టైంలో ఎంత అయింది మీకు? అది గబ్బర్ సింగ్ అంటే ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ కాబట్టి అప్పట్లోనే మనం 4.5 crores పెట్టి వేసాము. ఆ సెట్ దానికి అవసరం, ఆ సినిమా మొత్తం దాంట్లో ఉంటుంది కాబట్టి అవసరం, కాబట్టి అప్పుడు వేసాం. ఇప్పుడు కూడా మనకి సినిమా బట్టి ఆ సీన్ డిమాండ్ బట్టి సెటిల్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గించట్లేదు, కానీ బట్ వేస్ట్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. Malvika gar here. So working with Suhas gar, because we know Suhas gar is completely an introvert, ekku maatladru like that, but he's a versatile actor. So ఆయనతో వర్క్ చేసేటప్పుడు any kind of situation or scene which you felt competitive? Actually, he have helped me a lot. I have worked with many actors. I have never worked with an arrogant actor, but still he's very sweet. Like I also won't go and talk much to everybody just like that, but we have that in common actually. We will only speak what is necessary. So it's easy for us. We'll only talk what it's needed. For the scenes also, if I ask him what this is, he'll explain it to me sometimes. He'll help me. Also when we are doing, he'll give me the hints about the next dialogues and all. So I felt it easy to do because I'm coming to this industry. It's my first film. I had this thing inside me, can I do it? Because everybody's talking, I don't even know Telugu. So because of these guys only I could do that. Especially because he's next to me, he's supporting me, that's why I could do it, that what I did.